వెల్కమ్ టు కీటాక్. రాజకీయం ఎంత తెలివైనవాడైనా సరే, ఎంత శక్తివంతమైన వాడినైనా సరే ఎలా నేల నాకించేస్తుంది అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. మహామహుల్ని కూడా బోల్తా కొట్టిస్తుంది రాజకీయ నాయకుల తెలివి అని చెప్పడానికి ఇది తిరుగులేని ఉదాహరణ. ఎస్, ఆంధ్ర నుంచి అమెరికా వరకు పొలిటీషియన్ ఈజ్ ఏ పొలిటీషియన్. వాడు హ్యాండ్ ఇవ్వాలనుకుంటే ఎలా ఇచ్చేస్తాడు, మాట ఎలా తప్పుతాడు అనేది ఒక కేస్ స్టడీగా కనిపిస్తున్న విషయం నేను మీకు చెప్తున్నా. దిస్ ఈజ్ కీటాక్స్. ప్రపంచంలో అపర మేధావి ఎవరు అని అడిగితే ఇప్పుడు చాలా మంది అన్డిస్ప్యూటెడ్గా టక్కున చెప్పే పేరు ఎలాన్ మస్క్. అదేంటి అపర కుబేరుడు కదా మస్క్ అంటే? ఎస్, అపర కుబేరుడు, అపర మేధావి, డ్యూయల్ రోల్ అతందే. ఎందుకు అంటే భూమి మీద టెస్లా వ్యాపారం చేస్తాడు, అంతరిక్షంలో స్పేస్ ఎక్స్ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అలాగే ఆలోచనలు ప్రభావితం చేసేలాగా ఆర్టిఫిషియల్ బ్రెయిన్స్ తయారు చేసేంత ఇన్నోవేషన్ మస్క్ దగ్గర ఉంది. ఇదంతా కాస్ట్ ఎఫెక్టివ్గా అతను విస్తరించిన బిజినెస్ అంపైర్లో భాగం. ఇంత తెలివి ఉన్న మస్క్ని ట్రంప్ బోల్తా కట్టించిన తీరు చూస్తే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ట్రంప్ దెబ్బకి పట్టుమని 4 నెలల్లోనే డ్యూటీకి రిజైన్ చేసి మస్క్ వెళ్ళిపోయాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ప్రత్యేక విభాగాన్ని మస్క్ కోసం క్రియేట్ చేశానని, మస్క్ తన కోసం పనిచేస్తారు అని ట్రంప్ గత జనవరిలో చెప్పడం మనకి తెలుసు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఏం చేస్తుంది? కాస్ట్ కట్టింగ్ చేస్తుంది. ఖర్చులు ఎక్కడ తగ్గించాలో, ఎఫిషియన్సీ ఎలా పెంచొచ్చో చెప్తుంది. లాక్డౌన్ తర్వాత అమెరికాలో దుబారా వ్యయం పెరిగిపోయిందని, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల లాభం లేదని, అలాగే ప్రభుత్వం కూడా అనవసర ఖర్చులు పెడుతోంది అని ట్రంప్ ప్రచారం చేశారు. ఆ హామీని నిలబెట్టుకోవడం కోసం ఎలాన్ మస్క్కి డ్యూటీ ఇచ్చాను అని చెప్పారు. అయితే ఎలాన్ మస్క్ అదంతా నిజమనుకున్నాడు. ఏకంగా $2 ట్రిలియన్, మన అంకెల్లో చెప్పాలంటే కనుక 2 లక్షల కోట్ల డాలర్లు ప్రభుత్వానికి ఆదా చేస్తాను అని మొదలుపెట్టాడు. దాదాపు 12-13 వేల మందికి కోత పెట్టాడు. కొందరి జీతాల్లో మార్పులు చేయడము, అవుట్ సోర్సింగ్ లాంటివి ఎత్తేయడం లాంటివి చేశాడు. ప్రభుత్వానికి ఆల్రెడీ తాను $1.75 ట్రిలియన్ ఆల్రెడీ సేవ్ చేశానని చెప్తున్నాడు. ఇంతవరకు బానే ఉంది. ట్రంప్ పెట్టిన ట్యాక్స్ పాలసీ, గవర్నమెంట్ బడ్జెటింగ్ డాక్యుమెంట్స్ మీద ఎలాన్ మస్క్ కి తీవ్రమైన అసంతృప్తి వచ్చింది. షాక్ అయ్యాడు. ఓ పక్కన నేనేమో ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, మళ్ళీ ఇదేంటి స్వదేశంలో పన్నుల విషయంలో అనుసరించే పాలసీ విషయంలో కానీ, అలాగే గవర్నమెంట్ పెట్టే ఖర్చుల విషయంలో కానీ ఇంత దుబారా ఎందుకుంది అని ఎలాన్ మస్క్ నిర్ఘాంతపోయాడు. ఆల్రెడీ ఆ బిల్లుకి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం వేసేసింది బోటాబోటీ మెజారిటీతో. ఇవన్నీ చూసి కంగు తిన్నాడు. అంటే ట్రంప్ చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు అనే విషయం నిర్ధారించుకున్నాడు. అందుకే చెప్పా పెట్టకుండా రిజైన్ చేసేసాడు. మామూలుగా అయితే అమెరికా అధ్యక్షుడితో వ్యవహారం కాబట్టి ఒకసారి కలిసి చెప్పి బాయ్ బాయ్ ఆల్ ద బెస్ట్ అని ఉండాలి. కానీ అలా కూడా అనలేదు అంటే మస్క్ ఎంత షాక్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఎస్, అమెరికా అయినా ఆంధ్ర అయినా రాజకీయం రాజకీయమే. అధికారంలోకి వచ్చే వరకు ఎన్ని హామీలైనా ఇవ్వచ్చు, ఎలాగైనా నమ్మించవచ్చు, అద్భుతాలు చేస్తానని కూడా చెప్పొచ్చు. వచ్చిన తర్వాత తాను ఏదనుకుంటే అది చేసుకుంటూ పోవడము, జనాన్ని మభ్యపెట్టేందుకు, నమ్మించేందుకు ప్రయత్నించడం అనేది రాజకీయ నిజ నైజం, నగ్న స్వరూపం. ఈ విషయం ప్రపంచంలో అత్యంత తెలివైన మస్క్ సాక్షిగా మరోసారి రుజువైంది. మీరేమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.